మనం మహాదేవుడి గురించి మీకు తెలియని 5 నిజాలను తెలుసుకుందాం. మొదటిది రుద్రాక్ష. మనమందరం రుద్రాక్షలు ధరిస్తాం, కాని అవి ఎలా పుట్టాయో తెలుసా? శివుడు ఘోర తపస్సు ముగించి కళ్ళు తెరిచినప్పుడు లోక కళ్యాణం కోసం ఆయన కళ్లనుండి రాలిన ఆనందభాష్పాలే భూమిపై పడి రుద్రాక్ష వృక్షాలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రుద్రాక్ష ధరిస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది, నేరుగా ఆ శివుడి శక్తి మనకు అందుతుంది. రెండవది వాసుకి. శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి. ఆ పాము చుట్టుకున్న 3 చుట్టలు దేనికి సంకేతమో తెలుసా? అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అంటే శివుడు కాలాన్ని దాటినవాడు, కాలాన్ని శాసించేవాడు అని అర్థం. కాలం మనల్ని శాసిస్తుంది, కాని శివుడు కాలాన్నే తన మెడలో ఆభరణంగా ధరించాడు. మూడవది నంది. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు